హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? దొండకాయ ఫ్రై ఇలా ఒకసారి ట్రై చేయండి. నార్మల్ కారప్పొడితో కాకుండా ఇలా పచ్చి కారం వేసి ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా వచ్చింది టేస్ట్. దీనికోసం నేను కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్‌లో ఆవాలు, జీలకర్ర, ఆనియన్ అండ్ కరివేపాకు అన్నీ 2 మినిట్స్ మగ్గాక దీనిలో కట్ చేసుకున్న దొండకాయ పీసెస్‌ని యాడ్ చేసుకోండి. పీసెస్ ఈ షేప్‌లో కట్ చేసుకోండి, టేస్ట్ బాగొస్తుంది. సో 2 మినిట్స్ ఆనియన్స్ మగ్గాక దీనిలోకి కట్ చేసుకున్న దొండకాయ పీసెస్‌ని యాడ్ చేసేసేసి మూత పెట్టేసేసేయండి. ఒక 5 మినిట్స్ సిమ్‌లో మగ్గనివ్వండి. ఈ లోపల మన సీక్రెట్ మసాలా అంటే పచ్చికారం రెడీ చేసుకుందాం. దీనికోసం పచ్చిమిర్చి అండ్ జీలకర్ర అండ్ వెల్లుల్లి రెబ్బలు అన్నీ ఇలాగా చూపిస్తున్నట్లుగా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోండి. ఈ లోపల మనకి దొండకాయ పీసెస్ కొంచెం మగ్గుంటాయి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు సాల్ట్ వేసుకోండి అండ్ పసుపు సరిపోతుంది. పసుపు నేను తర్వాత క్లిప్లో యాడ్ చేశాను, మర్చిపోయాను యాడ్ చేయడం. లిడ్ క్లోజ్ చేసి పెట్టి సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయండి. చూడండి దొండకాయ పీసెస్ బాగా దగ్గరకు వచ్చాయి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకున్న పచ్చికారం కూడా యాడ్ చేసుకొని 2 మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ వదిలేసేయండి. అంతే, మన ఎమ్మీ అండ్ టేస్టీ పచ్చికారం దొండకాయ ఫ్రై రెడీ. వేడి వేడి రైస్లోకి వేసుకోవడం తినచ్చు, లేదు అంటే పప్పుచారు అలా నంచుకోవచ్చు. చాలా బాగుంటుంది.